కనకదారకి స్వాగతం. కనకదార పారాయణం ఈ రోజుకి 6th డే అనమాట. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. కొంతమంది ఏమంటున్నారంటే, స్వప్న మేము 11 డేస్కి పారాయణం చేసేసుకుంటున్నాము, 11 డేస్ తర్వాత ఉద్వాసన ఇవ్వాలి కదా, మీరు 21 డేస్కి చెప్తే మేము 11 డేస్కి ఫినిష్ చేయాలనుకుంటున్నాము, సో ముందే సంకీర్తనం అని అడిగి పెడితే కనుక మాకు యూజ్ అవుతుంది అన్నారు. మీరు అడిగింది 100% న్యాయం అండి. ఖచ్చితంగా నేను ఈరోజు సంకీర్తనకని అడిగి ఉద్వాసన ఎలా చెప్పాలో రేపు నేను మీకు పెట్టేస్తాను. సో 11th డే రోజు మీరు ఉద్వాసన, కానీ 11th డే రోజు చెప్పకండి, 11 డేస్ కంప్లీట్ అయిన తర్వాత 12th డే చెప్పుకోండి. ఎందుకంటే 11 డేస్ అంటే 9 రాత్రులు కంప్లీట్ అయిపోయిన తర్వాతనే 12th డే మనం చెప్పుకోవాలి. నేను అడిగి పెడతానులేండి, రేపు పెడతాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎవరో ఒక ఆవిడ రీజన్ రాయలేదు, 21 డేస్ పారాయణం చేసుకుందామని స్టార్ట్ చేశానంట పసుపు గణపతిని పెట్టుకొని, కానీ అవ్వట్లేదు, రీజన్ నేను చెప్పలేను, కానీ నేను ఉద్వాసన చెప్పాలి, ఎలా చెప్పాలి ఏంటి అని అడుగుతున్నారు. రీజన్ నాకు నిజంగా తెలియదండి. అంటే మీకు అంత ఇబ్బందిగా ఉంది, ఏమైనా ప్రాబ్లం వచ్చింది, ఉద్వాసన చెప్పాలి అనుకుంటే అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి, ఒక్కరోజు వెయిట్ చేయండి. ఈరోజు ఎలాగో మనం 6th డేకి వచ్చాము కాబట్టి ఈరోజు మీరు ఉద్వాసన చెప్పలేరు, రేపు నేను ఆ సంకీర్తనమ్మని అడిగి చెప్తాను ఉద్వాసన ఎలా చేయాలి అని. ఇంకా కొంచెం ఓపిక చేసుకొని 9th డే వరకు చేస్తే కనుక అట్లీస్ట్ 9 డేస్ కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. ట్రై చేయండి. బట్ ఎనీహౌ రేపైతే నేను ఉద్వాసనని మీకు వీడియోలో చెప్పేస్తాను. కనకదార పారాయణం ఓన్లీ శ్రావణ మాసంలోనే చేయాలా స్వప్న, లేదా మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చండి. కాకపోతే పర్టికులర్గా మనం ఈ టైంలో ఎందుకు చేస్తాము అంటే, మొన్న కూడా నేను చెప్పాను, అమ్మవారికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం, అదే శివకేశవులకి ఇష్టమైన మాసం కార్తీక మాసం కాబట్టి అయ్యవారికి సంబంధించిన పూజలన్నీ మనం కార్తీక మాసంలో చేస్తాం, అమ్మవారికి సంబంధించిన పూజలు అన్నీ మనం ఈ మాసంలో చేస్తామన్నమాట. అమ్మవారికి చాలా ప్రీతికరమైన మాసంగా చెప్తారు శ్రావణ మాసం. కనకదార పారాయణం స్టార్ట్ చేశారంటండి, వాళ్ళ చుట్టాలు ఎవరో చనిపోయారంట, అంటే మా ఇంట్లో వాళ్ళు వెళ్ళొచ్చా, నేను వెళ్ళను కానీ మా ఇంట్లో వాళ్ళు వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. తప్పకుండా వెళ్ళొచ్చండి, వెళ్ళి చూడొచ్చు, వచ్చిన తర్వాత ఎలాగో స్నానం చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు, వెళ్ళండి. ఇంకొకరు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ప్రతి శుక్రవారం కనకదార చదువుకుంటున్నాను, అలాగే వారాహి అమ్మ పూజ కూడా చేస్తున్నాను, వారాహి అమ్మకి పెట్టిన గాజులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ నేను లక్ష్మమ్మకి పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. ఒకసారి అమ్మవారికి ఇచ్చేసామండి. ఇప్పుడు మీకు 3 చెల్లెళ్ళు ఉంటారు లేదా 2 చెల్లెళ్ళు ఉంటారు. ఒక చెల్లికి బ్యాంగిల్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ చెల్లి దగ్గర నుండి తీసుకొని ఇంకో చెల్లికి ఇస్తామా? ఒక ఫ్రెండ్కి ఇచ్చింది మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇంకొక ఫ్రెండ్కి ఇస్తామా? ఇవ్వం కదా, ఎవరికి ఇచ్చింది వాళ్ళకే ఇవ్వాలి. సో మీరు ఒక 6 బ్యాంగిల్స్ తెచ్చుకుంటే ఒక 3 అమ్మవారికి, ఇంకొక 3 ఇంకొక అమ్మవారికి, లేదా డజన్ తెచ్చుకుంటే అర డజన్ అక్కడ, అర డజన్ ఇక్కడ పెట్టండి. కానీ ఒకసారి అమ్మవారికి ఇచ్చి సమర్పించినే మళ్ళీ ఇంకొక అమ్మవారికి ఇవ్వకూడదు, కరెక్ట్ కాదు. నెక్స్ట్, స్వప్న కనకదార పారాయణం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి చేసుకుంటే మంచిది అని మీరు చెప్పారు, కానీ మా హస్బెండ్ నాకు ఎలాంటి సాయం చేయరు, నేను ఒక్కదాన్నే చదువుకుంటున్నాను అని అన్నారు. ఇంకేం చేస్తామండి, అందరూ చదవాలని లేదు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సో మీరు ఒక్కరే చదువుకోండి, ప్రాబ్లం ఏముంది. అమ్మని అడగండి, నెక్స్ట్ ఇయర్ ఆయన కూడా జాయిన్ అవుతే బాగుంటుంది అని. తన మనసు మారి జాయిన్ అవుతారేమో, చెప్పలేము కదా, బట్ మీరు ఒక్కరు చదువుకోండి, పర్వాలేదు. అండ్ ఇంకొక కామెంట్ ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ మనని చూసి మనతో పాటు కనకదార పారాయణం చేశారంట, చాలా బాగా జరిగిందంట, హస్బెండ్కి ప్రమోషన్ కూడా వచ్చిందంట. ఈ ఇయర్ కూడా స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ అత్తగారికి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాల్సి వచ్చి 3 రోజులు చేసుకొని తర్వాత ఉద్వాసన చెప్పేశారంట. అయితే మళ్ళీ ఇప్పుడు అత్తయ్య ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలా స్వప్న అంటే, చేసుకోండి, అది మీ ఓపిక. అప్పుడు 11 డేస్ చేసుకోండి, లేదు అలాగే కంటిన్యూ చేస్తా అంటే శ్రావణ మాసం అయిపోయినా పర్వాలేదు, 21 డేస్ కూడా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి, సంవత్సరం మొత్తంలో చేసుకోవచ్చు. బట్ నేను కరెక్ట్గా ఉంటుంది అని శ్రావణ మాసంలో అమ్మవారికి ఇష్టమైన మాసంగా ఎలాగో నాన్ వెజ్ తినము అని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. కానీ మీకు కుదిరినప్పుడు, మీకు తోచినప్పుడు చేసుకోవచ్చు, సంవత్సరం అంతా మీరు కనకదార చదువుకోవచ్చు, బాగుంటుంది. నెక్స్ట్ నాకు కామెంట్ పెట్టారు, ఏంటి అంటే, స్వప్న మీరు ఇంత బాగా పూజ చేస్తారు కదా, కనకదార పారాయణం చేసుకున్న తర్వాత అమ్మవారికి బిల్వపత్రం పెట్టండి, చాలా మంచి జరుగుతుందని. నేను అమ్మవారికి బిల్వపత్రం అయితే పెట్టానండి, కాకపోతే ఎవ్రీడే శివయ్యకి మేము అభిషేకం చేస్తాము. మా ఇంటి దగ్గరే పక్కనే ఉంది బిల్వపత్రం చెట్టు, తెచ్చి శివయ్యకి ఖచ్చితంగా ఇస్తాము. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఇప్పటి నుండి అమ్మవారికి కూడా ఇస్తాం. బిల్వపత్రమే కదా మన దగ్గర ఉంటాయి, డెఫినెట్గా ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనకి జర్మనీ నుండి కామెంట్ రాశారండి, మన వీడియోస్ చూస్తూ కనకదార పారాయణం చేసుకుంటున్నారంటే చాలా పాజిటివ్గా ఉందంట. అయితే పసుపు గణపతిని పెట్టుకోకుండా లక్ష్మీ అమ్మ ఐడిల్ పెట్టుకొని పూజ చేసుకుంటున్నారంట. సో ఇప్పుడు మరి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, 2 డేస్లో లక్ష్మీ అమ్మని పెట్టుకొని ఎక్కడైతే నేను 21 డేస్ పూజ చేస్తున్నానో అక్కడే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలా, లేకపోతే ఆ అమ్మని తీసుకొని మళ్ళీ నేను సపరేట్గా చేసుకోవాలా వరలక్ష్మి వ్రతం అంటే? ఇప్పుడు మీరు ఇంత నిష్టగా 21 డేస్ అమ్మని కూర్చోబెట్టి పూజ చేస్తున్నారు కదా, అక్కడే వరలక్ష్మి వ్రతం కూడా. అంటే ఇప్పుడు
కనకదారకైనా వరలక్ష్మి వ్రతంకైనా అమ్మవారు లక్ష్మీ అమ్మవారే కదా, మనం స్వరూపంగా కొలిచేది అమ్మవారే కాబట్టి అట్లానే కంటిన్యూ చేయండి, ఇంకా చాలా బాగుంటుంది. అమ్మని అక్కడ నుండి కదపకండి. ఇప్పుడు మనం పసుపు గౌరమ్మని పెట్టినప్పుడు కూడా అక్కడ నుండి కదపకుండా అక్కడే ఉంచి అమ్మకు ఒక స్థానం ఇచ్చి ఆ స్థానంలో అమ్మని కూర్చోబెట్టాము కాబట్టి అలాగే వరలక్ష్మి వ్రతం కూడా మీరు చేసుకోండి. కొంతమంది శ్రావణ మాసంలో వైభవలక్ష్మి పూజ కూడా చేస్తారండి. శుక్రవారం చేస్తారు, 9 మందిని పిలిచి వాయనం ఇస్తారు, 11 మందిని పిలిచి వాయనం ఇస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు అక్కడ నుండి నన్ను ఫాలో అవుతున్నందుకు, మా వీడియోస్ చాలా పాజిటివ్గా అనిపిస్తున్నందుకు థ్యాంక్స్ అండి. నెక్స్ట్ కామెంట్, పొద్దున సాయంత్రం దీపారాధన చేయాలా? మార్నింగ్ అయితే మా ఇంట్లో ఖచ్చితంగా చేస్తాం, కానీ సాయంత్రం కుదరట్లేదు స్వప్న, ఏం చేయాలి అంటే కుదరనప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరండి. పొద్దున అయితే ఖచ్చితంగా చేస్తున్నారు కదా, సంతోషం. ఈవినింగ్ కూడా చేస్తే బాగుంటుంది. అంటే ఏంటి అంటే మనం వెలుగు ఉన్నంతసేపు మన ఇంట్లో దీపం వెలుగుతూనే ఉంటుంది, అది బాగుంటుంది. మా ఇంట్లో అయితే 24 hours వెలుగుతుంది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా పెద్ద దీపం ఒకటి పెట్టేస్తాం, నందదీపం లాగా. సో ఇంట్లో ఎప్పుడు దీపం వెలుగుతూ ఉంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇక్కడ హాల్లో కూడా చూడండి దీపం పెడతాం అనమాట, నువ్వుల నూనె వేసి దీపం వెలిగిస్తూ ఉంటాం. దీపం అనేది ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీని మన చుట్టూ తిప్పుతూ ఉంటుంది అనమాట, అందుకే దీపం వెలిగించుకోవాలి. ఒక్కొక్క నూనెకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి. మన ఇంట్లో బాగా డిస్ట్ ఉంది, అనుకున్న పని అవ్వట్లేదు అంటే ఆవ నూనెతో దీపం వెలిగించవచ్చు. నువ్వుల నూనె చాలా ప్రశాంతంగా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే నెయ్యి కూడా, నెయ్యి లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు, ఆవు నెయ్యితో నెయ్యి దీపం వెలిగిస్తారు. ఇలా ఆయిల్స్ గురించి చాలా ఉంటాయండి, నాకు క్లియర్గా తెలీదు, బట్ కొన్ని తెలిసినవి మటుకు. అందుకే నేను ఏం చేస్తానంటే 2 ఆవు నెయ్యి దీపాలు అలాగే నువ్వుల నూనె దీపాలు వెలిగిస్తాను. ఆవ నూనె అయితే నేను ఎప్పుడు వెలిగించలేదు, బట్ దిష్టి బాగా ఉంది, ఇంట్లో అనుకున్న పనులు జరగలేదు అంటే కనుక ఆవ నూనె వెలిగించమని చెప్తారు. దాని గురించి నాకు అంత క్లియర్గా తెలియదు, కానీ నూనెలో కూడా స్పెషల్గా ఎందుకు వెలిగించాలి అన్న థియరీ అయితే ఉందండి, డెఫినెట్గా ఉంది. నెక్స్ట్ మనకు ఒక పెద్ద కామెంట్ వచ్చిందండి. అదేంటి అంటే మనల్ని చూసి కనకదార పారాయణం స్టార్ట్ చేశారంట, నిన్ననే స్టార్ట్ చేశారంట. చేసిన రోజే వాళ్ళ ఆడపడుచు తనకి పూర్ణ తాంబూలం ఇచ్చారంట. అంటే అన్నీ కల్పిస్తారన్నమాట, చీర సారే అన్నీ కల్పిస్తారు కదా, దాన్ని పూర్ణ తాంబూలం అంటారనమాట. అందులో గాజులు ఉంటాయి, బొట్టు ఉంటుంది, అంటే ఆడవాళ్ళు రెడీ అవ్వడానికి కావాల్సినవన్నీ అందులో పెట్టి ఇస్తారనమాట. అది నిన్న అందుకున్నాను, చాలా పాజిటివ్గా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ డేనే అది అందుకోవడం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మా ఆయనకి పూజలు అంటే ఇష్టం ఉండదు, నేను చేసినా సరే పూజలు మానే, ఇది చేయొద్దు అది చేయొద్దు అని అంటూ ఉంటారు. అలాగే మా అబ్బాయి కూడా అంతే, సపోర్ట్ చేయరు. బట్ వాళ్ళిద్దరూ కలిసి, అందరం కలిసి పూజ చేసుకోవాలి అని చాలా సంతోషంగా ఉంటుంది అని ఫీల్ అవుతూ మీకు కామెంట్ చేస్తున్నాను. వాళ్ళు కూడా మాతో జాయిన్ అవుతే బాగుంటుంది, అది కోరుకుంటున్నాను అని చెప్పేసి కామెంట్ రాశారు. అయితే మీరు చేసేది మీరు చేయండి, అమ్మవారిని అడగండి. ఒకప్పుడు అంటే 5 years బ్యాక్ నేను కూడా పూజలు చేసేదాన్ని కాదండి, ఓన్లీ మా ఆయనే చేసేవారు అండ్ మా అత్తమ్మనే పూజ చేసేదన్నమాట. వాళ్ళు ఎప్పుడు నన్ను చెయ్యమని ఫోర్స్ చేయలేదు, చేయొద్దు అని చెప్పి ఎప్పుడు ఆంక్షలు పెట్టలేదు. బట్ నా అంతలు నాకే అనిపించి నేను వాళ్ళతో జాయిన్ అయ్యాను. ఇప్పుడు అందరం కలిసి పూజ చేసుకుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. సో మీరు కూడా వెయిట్ చేయండి, డెఫినెట్గా వాళ్ళు మీతో జాయిన్ అవుతారు. జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. జాయిన్ అయ్యాక మళ్ళీ మీరు నాకు కామెంట్ రాయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కామెంట్ ఏంటి అంటే, స్వప్న నాకు నేల మీద పడుకోవడం కుదరట్లేదు, చిన్నపిల్లలు ఉన్నారు, ఎలా అంటే ఎవరు పడుకోమన్నారు, మీరు ఎందుకు పడుకుంటున్నారు? మనం పెట్టుకునే నియమాన్ని బట్టి ఉంటుంది. అమ్మ మిమ్మల్ని నేల మీదే పడుకొని పూజ చేయమని ఎప్పుడూ చెప్పదండి. అందులో చిన్నపిల్లలు ఉన్నప్పుడు అస్సలు ఇబ్బంది పడకండి. మీరు అసలు మంచిగా హ్యాపీగా రోజు ఎక్కడ పడుకుంటారో అక్కడ పడుకోండి. నియమాలు మనం పెట్టుకుంటే, మేము ఇలా అనుకుంటే అది చేయాలి తప్ప ఇప్పుడు కూడా మీరు అమ్మవారికి చెప్పేసి నాతో అవ్వట్లేదు, పిల్లలు ఉన్నారు అని చెప్పేసి పైన పడుకోండి. ప్రశాంతంగా కంఫర్టబుల్గా మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి. అండ్ చాలామంది అడిగే ఒక క్వశ్చన్ ఏంటి అంటే, వరలక్ష్మి వ్రతం వస్తుంది, కనకదార పారాయణంకి పసుపు గౌరమ్మ పెట్టుకున్నాం, మరి వరలక్ష్మి వ్రతంకి కూడా మళ్ళీ పసుపు గౌరమ్మ పెట్టుకోవాలా స్వప్న అని అడుగుతున్నారు. మీరు పూజ రూమ్లోనే వరలక్ష్మి వ్రతం చేస్తే కనుక మళ్ళీ సపరేట్గా పసుపు గౌరమ్మ అవసరం లేదండి. అక్కడున్న పసుపు గౌరమ్మకే మీరు పూజ చేసేసుకొని లక్ష్మీ అమ్మ పూజ మీరు చేసుకోవచ్చు. లేదు మేము హాల్లో పెట్టుకుంటున్నాము, హాల్లో కనుక ఓన్లీ 1 dayనే చేసుకుంటున్నాము అనుకుంటే హాల్లో పెట్టిన దగ్గర, పూజ చేసే దగ్గర మీరు లక్ష్మీ అమ్మవారికి గౌరమ్మని పెట్టేసి చేసుకోవచ్చు. అప్పుడు 2 గౌరమ్మలు అవుతాయి. కానీ మనం ఇంత నిష్టగా పూజ చేస్తున్నాం కదా, పూజ రూమ్లోనే చేసుకుంటే ఒకటే గౌరమ్మ, ఇంకొక గౌరమ్మ అవసరం లేదు. లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, స్వప్న నేను లాస్ట్ 5 days బ్యాకే పూజ స్టార్ట్ చేశాను, కానీ పసుపు గౌరమ్మని పెట్టుకోలేదు. మళ్ళీ ఇప్పుడు నేను పసుపు గౌరమ్మని పెట్టుకున్నాను. థర్స్డే నేను ఊరెళ్తున్నాను, పసుపు గౌరమ్మకి ఉద్వాసన చెప్పేయొచ్చా, అలా చేయొచ్చా అని అడుగుతున్నారు. ఏంటండి మీ కన్ఫ్యూజన్? ఫస్ట్ పెట్టుకోలేదు, ఓకే, మామూలుగా అయినా చేసేసుకోవచ్చు. మళ్ళీ పసుపు గౌరమ్మ పెట్టుకున్నారు, అది కంటిన్యూగా చేస్తున్నారా అంటే లేదు, మధ్యలో ఊరెళ్తాను అంటున్నారు. ఏదైనా సరే పూజలు చేసేటప్పుడు కొంచెం సీరియస్గా ఉండండి. చెయ్యాలి అనుకుంటే దృఢ సంకల్పం తీసుకొని కంటిన్యూగా చేయండి.
చేయండి. లేదు అంటే చెయ్యకండి. మామూలుగా దండం పెట్టుకుంటే సరిపోతుంది. లేదా కనకదార పారాయణం ఊరికే చేసుకున్నా సరిపోతుంది. ఊరికే ఒక్కసారి కనకదార చదువుకున్నా సరిపోతుంది. కానీ ఇవేం పిల్లలాటలు కాదు కదా, దేవుడికి సంబంధించింది కాబట్టి కొంచెం సీరియస్గా ఒకటి అనుకుంటే దాని మీద స్టిక్ అయిపోండి. లేదు అనుకుంటే నార్మల్గా దండం పెట్టుకున్నా కూడా పర్లేదు. అసలు పూజలు చేయకపోయినా పర్వాలేదు, కానీ తెలిసి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్లనే లేనిపోనివి జరుగుతాయని నా ఫీలింగ్. సో కొంచెం సీరియస్ ప్లీజ్. సో ఇవ్వండి ఈ రోజుకి మనకు వచ్చిన కామెంట్స్. ఇంకా ఏమైనా మిస్ అయితే కనుక రేపట్లో కవర్ చేస్తాను. అండ్ మీరు అందరూ అడిగినట్టుగా ఉద్వాసన ఎలా చెప్పాలి అన్నది నేను ఈరోజు సంకీర్తనం అని అడిగి దాన్ని నేను నెక్స్ట్ అంటే రేపటి వీడియోలో వాయిస్ మెసేజ్ ఇస్తాను. దాన్ని పెట్టుకుంటూ మీరు ఉద్వాసన 11 రోజులకు చెప్పాలి అనుకున్నా, 9 రోజులకు చెప్పాలి అనుకున్నా మీరు ఉద్వాసన చెప్పేసుకోవచ్చు. సో చూస్తూ ఉండండి కనకదార ఛానల్ని సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మమ్మల్ని అడగండి. నాకు తెలిసినవి నేను చెప్తాను, తెలియకపోతే కనుక సంకీర్తనం అని అడిగి మీ డౌట్స్ని నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. కనకదారని మటుకి చదువుతూ ఉండండి. జస్ట్ విన్నా కూడా ఆ పాజిటివ్నెస్ ఎక్కడికి పోదండి. డెఫినెట్గా దాని మీద ఉండే ఆ పాజిటివ్ థింగ్స్ అంతా మీకు ప్రభావం చూపిస్తుంది. మీరే హ్యాపీగా ఫీల్ అవుతారు. మళ్ళీ కలుద్దాం కనకదారలో. బాయ్.